ఉంది అనడానికి, అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం. కొన్ని చోట్ల 1 ఓటుతో 1/2 ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి. అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని, బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ ఒక దగ్గర లేట్ల పరిస్థితి దాదాపు 30 చోట్ల ఉంది. కావాలంటే లిస్టు చదవమంటే చదువుతాయి. నాగర్ ఉంది ఎక్కడెక్కడ హంగు ఉన్నది అనే దానికి ఇగో చదువుతా నేను. జనగామ, మేబ్బాదు, కేసముద్రము, వర్ధన్నపేట, గద్వాల, అల్లంపూరు, దేవరకద్ర, ఇగో మొత్తం 30 లిస్టు ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు? మేము ఆల్రెడీ స్పష్టంగా గెలిచింది దాదాపు ఒక 15-16 ఉన్నాయి. అవి కాకుండా 30 హంగు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో 117 చోట్ల ఎన్నికలు జరిగితే 30 హంగున్నాయి, 15 మేము గెలిచినాం. అంటే 46 ఓనికి వాళ్ళు గెలిచిందని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ వైఖరి అవలంబించాలి, మా పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో కూడా మాట్లాడతాం. అట్లే స్థానిక నాయకత్వ మనోభావాలు కూడా మేము, ఎందుకంటే స్థానిక ఎన్నిక, స్థానిక నాయకుల మనోభావాలు, స్థానికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి అవి కూడా బేరీ చేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు రాజకీయపరమైన ఉద్దేశం, ఎజెండా ఏం లేదు. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్ష